గాంధీ ఆసుపత్రి దగ్గరికి వెళ్దాం. గాంధీ ఆసుపత్రిలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, గాంధీ ఆసుపత్రి వైద్యులు ఏం చెప్తున్నారో మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అలర్ట్స్ జారీ చేసేది కేంద్ర ప్రభుత్వం. మొదటగా తెలంగాణలో ఏవైతే ప్రధాన హాస్పిటల్ ఉంటాయో గాంధీ చెస్ట్ హాస్పిటల్ అండ్ ఉస్మానియా హాస్పిటల్ ఇప్పటికే బెడ్లను ఏర్పాటు వ్యక్తమవుతుంది. అయితే అధికారులు చెప్తూ ఉన్నారు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. తెలంగాణలో 24 గంటల్లోనే 9 కేసులు నమోదయ్యాయి. 27కు చేరాయి యాక్టివ్ కేసుల సంఖ్య తెలంగాణలో. ఇటు నీలోఫర్లో కరోనాతో చికిత్స పొందుతున్నారు 2 చిన్నారులు. ఇంతవరకు కూడా కరోనా పెద్దవారికే వస్తుంది అనే ఎక్కువగా కనిపిస్తూ ఉండేది, పెద్దవారిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. కానీ నెలల చిన్నారుల్లో కూడా కరోనా లక్షణాలు కనిపిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది. 14 సంవత్సరాలు కిడ్ కూడా 14 సంవత్సరాల బాలలకు కూడా కరోనా వ్యాపిస్తూ ఉంది. అలాగే 2 నెలల చిన్నారికి కూడా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. నీలోఫర్లో కరోనాతో చికిత్స పొందుతున్నారు 2 చిన్నారులు. 24 గంటల్లోనే 1245 టెస్టులు నిర్వహించారు. కరోనా వ్యాప్తితో ప్రభుత్వం అప్రమత్తమైంది. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏలూరులో 1, వైజాగ్లో 3 కేసులు నమోదయ్యాయి. JN1 వేరియంట్ నిర్ధారణకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులకు శాంపిల్స్ను పంపిస్తున్నారు. KGH నిమ్స్లలో ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా చూసినట్లయితే దేశవ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 752 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3420కి చేరింది. ఒక్క రోజులో కరోనాతో 4 మృతి చెందారు. కేరళలో 2, కర్ణాటకలో 1, రాజస్థాన్లో మరొకరు కరోనా కారణంగా మరణించారు. గణనీయంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. JN1 వేరియంట్ కేసులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. నెల రోజుల్లో 52% పాజిటివ్ కేసులు పెరిగినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్లో 7 నెలల గరిష్టానికి కోవిడ్ కొత్త కేసులు చేరాయి. కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో మెడికల్ ఇన్ఫ్రా ఏ విధంగా అలర్ట్ అవుతోంది, అధికారులు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు వివరించడానికి మా ప్రతినిధి శ్రీధర్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, తెలుగు రాష్ట్రాలతో పాటు ఒకసారి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్తో మాట్లాడే ముందు ఒకసారి శిల్ప కూడా మనకు అందుబాటులో ఉన్నారు. శిల్ప డాక్టర్లతో మాట్లాడారు. పెరుగుతున్న కోవిడ్ కేసులకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్లు ఏమంటున్నారో మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, నీలోఫర్ హాస్పిటల్లో తొలి కరోనా కేసు నమోదైంది. 15 నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ అయినట్టు వైద్య సిబ్బందులు చెప్పారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషారాని ఉన్నారు. వారితో మాట్లాడదాం. మ్యామ్, చెప్పండి, ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఇప్పుడు ఏ విధంగా ఉంది కండిషన్? ఈ చైల్డ్ ఒక సంవత్సరం 2 నెలల బాబు, నాంపల్లి ఏరియా నుంచి వచ్చిన అబ్బాయి 18th డిసెంబర్ రోజు మా దగ్గర న్యూమోనియా సిమ్టమ్స్ అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ పెట్టి మేము అన్ని న్యూమోనియా కేసెస్కి కోవిడ్ టెస్ట్ చేస్తున్నాము. దానిలో ఈ బాబుకి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడైతే స్టేబుల్గా ఉన్నాడు చైల్డ్. జస్ట్ ఆక్సిజన్ మీద మేనేజ్ చేస్తున్నాము. 1-2 డేస్లో డిశ్చార్జ్ కూడా అవుతాడు. అంటే న్యూమోనియాతో ఎంతమందికి టెస్టులు చేశారు, ఎంతమందికి పాజిటివ్ వచ్చింది? మా దగ్గర యాక్చువల్గా చిల్డ్రన్లో 5 సంవత్సరాల పిల్లల్లో కామనెస్ట్ ఇన్ఫెక్షన్, అడ్మిషన్కి అవసరమైన ఇన్ఫెక్షన్ అనేది న్యూమోనియానే. యూజువల్గా దగ్గు, జలుబు, జ్వరంతో అడ్మిట్ అవుతుంటారు. మామూలు ఈ కోవిడ్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని అలర్ట్ వచ్చినాక మేము సెపరేట్ రెస్పిరేటరీ ఓపీ రన్ చేస్తున్నాం. అంటే ఇదివరకు కోవిడ్ గైడ్ లైన్స్ ఎట్లా ఫాలో అయ్యేవాళ్ళమో ఇప్పుడు అంతా గైడ్ లైన్స్ ఫాలో చేస్తున్నాం. ఇప్పుడు జ్వరం కానీ, దగ్గు, జలుబు సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి సెపరేట్ ఓపీ రన్ చేస్తున్నాము. అలాగే వీళ్ళలో సివియర్ సిమ్టమ్స్ అంటే ఆయాసము లేదా డల్గా ఉన్న పిల్లల్ని అడ్మిట్ చేయడం జరుగుతుంది. సో దీన్నే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటాం. అంటే ఫీవర్ ఉండి, ఆయాసం ఉండి, దగ్గు, జలుబు ఉన్న వాళ్ళు. ఇలాంటి కేసెస్ మాకు ఇప్పుడు ఈ రోజు నాడు 83 కేసెస్ ఉన్నాయి. అందరికీ ఇప్పుడు టెస్టులు పంపిస్తున్నాము. ఈ చేసిన టెస్ట్లో, నిన్నటి వరకు చేసిన టెస్ట్లో 1 కేసు మాత్రం పాజిటివ్ వచ్చింది. చైల్డ్ అయితే స్టేబుల్గా ఉన్నాడు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజుకు రోజు పెరుగుతున్నాయి. సో ఇప్పుడు పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా? ఇదివరకు ఎట్లా చేసుకున్నామో మిగతా వేవ్స్కి లక్కీగా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉన్నా కూడా సివియరిటీ లేదు ఇప్పుడు వచ్చే స్ట్రెయిన్ వల్ల, కొత్త స్ట్రెయిన్ వల్ల. సో
ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఐసోలేషన్ ప్రికాషన్స్ అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఇంటి నుంచి బయటికి రాకూడదు. అలాగే మాస్క్, ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్కి పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాస్క్ కంపల్సరీ ధరించాలి. అలాగే హ్యాండ్ వాషింగ్, బయట నుంచి వచ్చిన వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవడం. అలాగే జ్వరము, దగ్గు, జలుబు ఉన్న పిల్లల్ని స్కూల్కి పంపకపోవడం పేరెంట్స్ ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చే వరకు ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ మేము ఓపీకి రాగానే ఎవరైనా పేషెంట్స్ ఏదైనా ప్రాబ్లంతో ఓపీకి రాగానే మాకు అక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టంలో అనౌన్స్ చేస్తాం. జ్వరము, దగ్గు, జలుబు ఉన్న వాళ్ళు ఎక్కడ చూపించుకోవాలో గైడ్ చేస్తాం. అలాగే వాళ్ళకి ఈ ప్రికాషన్స్ కూడా, ఐసోలేషన్ అంటే దూరంగా నుంచోవాలా, సోషల్ డిస్టెన్సింగ్,